మహిళలు ముందుకొస్తేనే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకొస్తారు. ఒక్క ఇంట్లో ఒక మహిళ కన్విన్స్ అయిందంటే ఇల్లు మొత్తం కన్విన్స్ అయినట్టే, అందులో ఎటువంటి అనుమానం కూడా ఉండదు. కాబట్టి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకొక మాట, మా అన్నలందరూ అన్నారు పోయినోళ్ళు పోయినరు, పోయేటోళ్ళు మళ్ళా వస్తారంటే ఎట్లా అని. నేనేమంటున్నా అంటే ఒక నది ఉన్నదనుకో, అది ముంగటికే వారుతుంది, ముంగటికే వారాలే కూడా. అదే ప్రకృతి ధర్మం. పోయినోడిని ఇడిచేసేయాలి అక్కడనే. మళ్ళీ వెనక్కి రావడం, వెనక్కి పోవడం, తెచ్చుకోవడం అవసరమే లేదు. ఎందుకంటే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. ఇవాళ చాలా మంది మహిళలు, యువకులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. పోండి, దయచేసి ఇంటింటికి తిరగండి, తిరిగి మన గురించి చెప్పండి, మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి. కొత్త వాళ్ళని తీసుకోండి. పోయిన వాళ్ళు, పాత వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మనకు తప్పైతే. ఒక్కసారి మోసం చేస్తే, ఒక్కసారి మోసపోతే ఎవరన్నా మంచిగుంటుంది, రెండోసారి మోసపోతే మనకు చేత కాదు అనుకుంటారు. ఇవాళ మనం పార్టీ నుండి చేయి బట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు, 4500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిరు. అదేవిధంగా డిఎంఎఫ్టి నిధులు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చింది. గ్రామాలలో రోడ్లు 1 కాదు 2 కాదు. డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏది అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చిరు. కాబట్టి ఇవాళ జగిత్యాల్లో గెలిచినాం మనం. ఆ విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలి. సంజయ్ అన్న మర్చిపోవచ్చు, కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు. ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు చెల్లె వసంత చెప్పినట్టు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ అన్న కాంగ్రెస్ పార్టీలకు? 1 రూపాయి దేకపోతివి, పెన్షన్ పెంచకపోతివి, ఒక కొత్త హాస్పిటల్ దేకపోతివి, ఎందుకోసం పోయినట్టు? ఉన్న బతుకమ్మ చీరలు ఊడగొట్టడానికి పోయినట్టు, ఉన్న రంజాన్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు, ఉన్న క్రిస్మస్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు. అంతేగాని కొత్తగా తెచ్చింది లేదు. అన్న నాయకత్వంలో, మనం ఈశ్వరన్న నాయకత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టు కట్టుకున్నాం, కంప్లీట్గా రైతులకు లాభం చేద్దామని. మనం మొత్తం ప్రాజెక్టు కట్టినాం, వాళ్ళకి కనీసం దర్వాజా కూడా కట్టస్తలేదు. 18 నెలలు అయింది. ఒక్క గేటు పెడితే ఇవాళ ప్రాజెక్టు మొత్తం నడిచే పరిస్థితి ఉంది. కనీసం ఒక గేటు పెట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది. ఇక ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటు పోయిండు. మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతో నాకైతే తెలియదు. పైసల కోసం పోయిండని అందరు అంటారు. ఇక నేను ఏం చెప్పాలి, 1 కాదు 2 కాదు. ఆయన పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారిండు. అయితే మొత్తం ఎమ్మెల్యేలు మొన్న పట్టిక వచ్చిందట, ర్యాంకింగ్ ఎవరు ఎట్లా పనిచేస్తురని. ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో? అంతేనా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు 108. 119 మందిలో 108వ ర్యాంక్ వచ్చింది. అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు. మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి పోవడం ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు. అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు, ఒక్క మాట మాట్లాడింది లేదు. మీరందరూ ఇంకొక ముచ్చట గమనించినో లేదో, ఏమైంది? నేను మొన్న టీవీ చూస్తున్నదో, టీవీలో ఫోన్లో చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు, మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు. నాకు కన్ఫ్యూజన్ అయింది, సంజయ్ అన్న బీజేపీలో ఏరిండా కాంగ్రెస్లో ఏరిండా అని. మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడో? నాకైతే అర్థమైతే లేదు, ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది. కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది. ఈయన ఒకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు, ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు. అంత కన్ఫ్యూజన్, గందరగోళం ఉన్నది. సరే, ఆయన ఏ పార్టీలో ఉండని, కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు, జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి, జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం. అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, మన గ్రామాలకు సంజయ్ అన్న ఎక్కడికి వచ్చినా కూడా, ఎందుకంటే ఆయన ఏ పార్టీలు ఉన్నాడో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైతే కాదు, ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు. వస్తే మాత్రం బాజాప్తా నిలదీయాలి. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. తులం బంగారం ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు చెప్పిరు, అవి ఎప్పుడు ఇస్తారని అడగాలి ఖచ్చితంగా. రోళ్లవాగు నుంచి నీళ్ళు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా.
ఇవాళ మా రైతన్నలు ఉన్నారు ఇక్కడ. ఎంత ఘోరం, ఎంత గోస అంటే కేసీఆర్ గారు వరద కాలువను ఒక జీవనదిలాగా ఉంచారు. సంవత్సరం పొడుగున వరద కాలువల నీళ్లు నిల్వ ఉంచుతుండే కేసీఆర్ గారు. ఉంచడం వల్ల ఈ గత 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు, సాగునీటికి ఇబ్బంది లేదు. ఇవాళ వరద కాలువలో నీటి లెవెల్ పడిపోవడంతో వరద కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, అది మల్యాల కావచ్చు, కతలాపూర్ కావచ్చు, మా మెట్పల్లి కావచ్చు, ఈ అందరు రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బంది ఉంది. కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, ఆనాడు ఒక మాట చెప్పారు, వరద కాలువ నీళ్లు ఉంటే రైతులు పెట్టుకునే ఆ మోటార్లు మీకేం పోతుంది అని కరెంట్ వాళ్ళందరికి చెప్పిరు. మీరు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకు మీటర్లకు ఛార్జీలు అడగొద్దు, వాళ్ళు పెట్టుకోనని. ఇవాళ మళ్ళా పాత కాంగ్రెస్ జమానా వచ్చింది, తెలంగాణ రాకముందున్న జమానా. ఏంటిది? రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్లు వీకేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండొద్దని 10 ఏళ్లు కేసీఆర్ గారు తపన పడ్డారు. ఇవాళ మళ్ళీ అదే వాపసు వచ్చిన పరిస్థితి. రైతు బంధు వేసినామంటారు, 60% మందికి ఇంకా రానేలేదు. రుణమాఫీ చేసినామంటారు, 50% మందికి ఇంకా కానేలేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఇగో ఈ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది. కాబట్టి గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అట్లానే మరి అలా 27వ తారీఖు నాడు మనందరం కూడా సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాజాప్తా బుక్ చేసుకున్నాం. అట్లనే దావా వసంత సురేష్ గారికి మన అన్న రమణన్న విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో మరి పార్టీ నుండి 25 లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్ ద్వారా బాజాప్తాగా ప్రైవేట్ బస్సులు, వెహికల్లు, మనదొక రాజకీయ పార్టీ, ఇది మన కుటుంబ సమావేశం, మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరూ కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది. మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది, ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు 27వ తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి, మంచిగా జోర్దార్ సిల్క్ జెండాలు కూడా అన్ని వచ్చినాయి. ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్నే ఎగరేసుకోవాలి. ఆ తర్వాత బస్సా బండా ఏది ఉన్నదో బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి. చాలా మంది చాలా రష్ అవుతుంది. మరి ఆ రష్ కాకముందే పొద్దున్నే బయలుదేరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళా మనకు కొత్త పవర్ వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్ళా గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సభకు ముట్టాలే, మనందరం కూడా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. जलसे में शामिल हमारे बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबको भी मैं सलाम करती हूँ. इस बार अगर डॉक्टर संजय साहब जगित्याल में जीते हैं तो इसमें बराबर हमारे मुसलमान भाइयों का पूरा साथ था, पूरा आशीर्वाद था. लेकिन आज जीतने के बाद बीआरएस पार्टी को धोखा देके, केसीआर साहब को धोखा देके वो जाके कांग्रेस पार्टी में शामिल हो गए. अगर कांग्रेस पार्टी में शामिल हो गए तो अब संजय अन्ना से पूछिए, कहीं भी मिलेंगे रास्ते में तो उनको जरूर टोकिए. अगर आप कांग्रेस पार्टी में शामिल हो गए तो किसके फायदा के लिए शामिल हो गए? किसी बच्चियों के वास्ते शामिल हुए, किसी औरतों को बेनिफिट के वास्ते शामिल हुए, किसी रैयतों के बेनिफिट के वास्ते शामिल हुए? किसके बेनिफिट के लिए आप कांग्रेस पार्टी में शामिल हुए? ये सवाल उनसे जरूर पूछिए, क्योंकि केसीआर साहब अकलियतों के हमदर्द है. उन्होंने अलग बहुत सारे स्कीम बनाए. शादी मुबारक अगर स्कीम लेके आए तो सिर्फ हिंदुस्तान में केसीआर साहब लेके आए. रमजान के टाइम पे गरीब मुसलमानों को कपड़े दिए पूरे हिंदुस्तान में, तो सिर्फ एक ही सीएम साहब थे, केसीआर साहब थे. మనం ఏ పండుగ వచ్చినా, సేవాలాల్ జయంతి వచ్చినా అఫీషియల్ గా చేసుకున్నాం, క్రిస్మస్ పండుగ వచ్చినా అఫీషియల్ గా చేసుకున్నాం, అంబేద్కర్ జయంతి అయినా అఫీషియల్ గా చేసుకున్నాం. ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకెళ్తున్నాం. మన జగిత్యాల్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, జగిత్యాల అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే జగిత్యాల్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు, జగిత్యాల జిల్లా వేస్తా అన్నారు, చేసిండ్రు, కాలేజ్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు. ఇంకా అద్భుతంగా జగిత్యాల డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే. అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా, ఎంపీ ఎలక్షన్ దాకా
ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏప్రిల్ 27వ తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటది. లక్షలాది మంది తరలి వస్తారు. కాబట్టి అందులో మన పాత్ర ఉండాలి. జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎక్కడోళ్ళు అక్కడ 2 నిమిషాలు కూర్చోవాలి. ఎందుకంటే మంచిగా జగిత్యాల చలో వరంగల్ సభ పోస్టర్ మనం రిలీజ్ చేసుకోవాలి. కేటీఆర్ అన్న మనకు ఒక బాధ్యత పెట్టిండు. ఆనాడు నేను లేనటువంటి సందర్భంలో అన్న ఒక మాట చెప్పిండు, జగిత్యాల మళ్ళీ తప్పకుండా కవిత పోతుంది, అంతా కూడా తిరుగుతుంది, తిరిగి మరి పార్టీ బాధ్యత తీసుకుంటుందని రామన్న ఆదేశాల మేరకు ఇవాళ మనం జగిత్యాలలో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకున్నాం. ఫ్యూచర్లో పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం. మరి పెద్దలు వారి డైరెక్షన్లో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ దయచేసి ఒక 2 నిమిషాలు